వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు హెచ్ఎల్సి సెంటర్కి వెళ్తారు కదా. హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళినప్పటి నుంచి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి బయటకి వచ్చేంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది థియరిటికల్గా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు 21st నుంచి అయితే వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మనం దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే ఓసీ, బీసీ, ఎస్సీ వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు. హెచ్ఎల్సి సెంటర్కి. ఎస్టీ వాళ్ళు ఇంకొక సంబంధించిన హెచ్ఎల్సి సెంటర్కి అయితే వెళ్తారు. బట్ ఎవరు ఎలా వెళ్ళినా ప్రాసెస్ ఎలా ఉంటుంది అక్కడ గమనించినట్టయితే ఏదైతే మనకు డాక్యుమెంట్స్ అనేది కావాల్సి ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు ఒక హెచ్ఎల్సి సెంటర్లకి ఫస్ట్ ఎంటర్ అయితే అవుతారు. ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో మెయిన్ గేట్ దాటి మీరు లోపలికి అయితే వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మీలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు, ఇంక్లూడింగ్ పేరెంట్స్, స్టూడెంట్స్, ఇలా చాలామంది అయితే ఉంటారు. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత బేస్డ్ అపాన్ మనకు ఒక హెచ్ఎల్సి సెంటర్ని బట్టి ప్రాసెస్ అనేది కొంచెం స్లైట్గా మారుతూ ఉంటుంది. యూజువల్గా ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క ఏదైతే జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాలేజ్ లోపలికి అలౌ చేయడం అయితే ఉంటుందో అంతకంటే ముందు మీరు ఒక బుక్లో మేము వచ్చాము అని చెప్పి అటెండెన్స్ టైప్ ఒక బుక్లో మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేయించుకొని మీరు ఒక సీరియల్ నెంబర్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక హెచ్ఎల్సి సెంటర్లో మార్నింగ్ షిఫ్ట్లో 1,000 ఫస్ట్ ర్యాంక్ టు 7,500 ర్యాంక్స్ వరకు పిలుస్తున్నారు. అందరూ కూడా ఒకటేసారి వెళ్తే అందరినీ ఒకేసారి గుంపుగా అలో అయితే చేయరు కదా. ఎలా అలో చేస్తారు? ఒక 10 స్టూడెంట్స్ని కానీ 20 స్టూడెంట్స్ని కానీ మనకు అలో చేయడం అయితే జరుగుతుంది. మరి ఇలా 10-20 స్టూడెంట్స్ని ఎవరిని ఫస్ట్ అలో చేస్తారు అంటే ఇలా ఎవరైతే ఫస్ట్లోనే హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ బుక్ అనేది ఉంటారో ఆ బుక్లో మీ యొక్క డీటెయిల్స్ రాసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక సీరియల్ నెంబర్ అనేది మీరు అక్కడ పొందడం అయితే జరుగుతుంది. ఇది అన్అఫిషియల్గానే ఉంటుంది. జస్ట్ ఈ నెంబర్స్ మీకు తర్వాత మీరు వెళ్ళాలి అని చెప్పి ఇలా ఒక నంబర్స్ అయితే మనకు అరేంజ్ చేయడం అయితే ఉంటుంది. సో అలా ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ ఆ యొక్క నెంబర్స్ అనేవి అరేంజ్ చేస్తారు. సో ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మిమ్మల్ని ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లోపలికి అలో చేస్తారో ఇలా ఒక 10 స్టూడెంట్స్ 20 స్టూడెంట్స్ని మిమ్మల్ని అలో చేయడం అయితే జరుగుతుంది. అలా ఇక్కడ సీరియల్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఆ సీరియల్ నెంబర్ని బేస్ చేసుకొని మనకి అలో చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఎంటర్ అవ్వగానే మనకు కాలేజ్ మెయిన్ గేట్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా మనకు రిజిస్ట్రేషన్ కానీ అటెండెన్స్ బుక్ అని ఒకటి ఉండి దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీకు ఒక సీరియల్ నెంబర్ అనేది అలాట్ చేస్తారు. సో ఇప్పుడు ఏదైతే యాజువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు లోపలికి వెళ్తూ ఉంటారో అది కాలేజ్ లోపలికి అయితే వెళ్తారో ఒక మంచి ఓపెన్ ఏరియా స్పేసెస్లో మనకైతే ఉంటుంది. సో అలా మనకు కాలేజ్లో వెళ్తున్నప్పుడు సీరియల్ నెంబర్ ప్రకారం మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఏం చేస్తారంటే అక్కడ మనకు బెంచెస్ కానీ లేదంటే టేబుల్స్ కానీ ఇలా అయితే ఉంటాయి. జస్ట్ అక్కడికి వెళ్ళి మీరు కూర్చోవడం అయితే జరుగుతుంది. ఇలా కూర్చున్న తర్వాత మనకు వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు చూసారా, ఇవి ఎలా ఉంటాయి అంటే మనకు ఇలా బ్లాక్ వైజ్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, ఇలా మనకు ఒక 2 to 3, 3 to 4 అంతే మనకు వెరిఫికేషన్ సంబంధించి అయితే ఉంటాయి. సింపుల్గా ఏంటంటే ఫస్ట్ మీరందరూ ఇక్కడ కూర్చున్న తర్వాత ఫస్ట్ ఒక ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసేసి అగైన్ మీకు థర్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ ఇట్లా మనకు ఒక ఆఫీసరే వెరిఫై అయితే చేయడు. ఇట్లా మనకి ఇనీషియల్గా అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసేవాళ్ళు అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్ అయితే ఉంటారు. సో అలా మీకు ఒక ఆఫీసరు, అలానే ఇంకొక స్టూడెంట్కి ఇంకొక ఆఫీసర్, ఇట్లా వీళ్ళిద్దరివి వెరిఫై అయిపోయిన తర్వాత అతను ఇంకొక ఆఫీసర్ దగ్గరికి మనకు పొమ్మని చెప్తాడు. అక్కడ ఏం చేస్తారంటే అగైన్ వీళ్ళు వెరిఫై అనేది కరెక్ట్గా చేశారా అని చెప్పేసి అతను మనకు ఇంకొకసారి వెరిఫై అనేది చేసేసి గ్రీనింగ్తో మనకు అలా మీ డాక్యుమెంట్స్ మీద మనకు చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత మనకు పక్కనే ఇంకొకరు అయితే ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనకు కంప్యూటర్లో ఐసీఎంఆర్ ఆర్ఎల్స్ మనకు ఏదైతే ఆర్ఓసి ఫామ్ అని అయితే ఉంటుంది, ఆర్ఓసి ఫామ్ అని చెప్పి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఆర్ఓసి ఫామ్ అనేది ఇస్తారు. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ అగైన్ వెరిఫై చేసి మిమ్మల్ని బయటికి అయితే పంపిస్తారు. సో ఓవరాల్గా ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే మనకు లోపల మీకు సర్టిఫికేట్
వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయిన తర్వాత అగైన్ ఇంకొక చోటికి పంపిస్తారు. అక్కడ మనకు ఇంకొకసారి వెరిఫై చేసి ఆర్ఓసి ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆర్ఓసి ఫామ్ ఇచ్చిన తర్వాత ఆర్ఓసి ఫామ్లో ఉన్న డేటా అన్నది కరెక్ట్గా ఉందా లేదా, ఐ మీన్ ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా రిలవెంటా కాదా అని చెప్పేసి ఇంకొకసారి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి అగైన్ మిమ్మల్ని బయటకు అయితే పంపిస్తారు. సో ఇలా ఓవరాల్గా మనకు ఇలా వెరిఫై చేసేవాళ్ళు అట్లీస్ట్ ఒక 2 to 3 ఆఫీసర్స్ అయితే అక్కడైతే ఉంటారు బేస్డ్ ఆన్ క్రౌడ్ని బట్టి. సో మనకి ఏంటంటే అలా వెరిఫై చేసి అలా బయటికి అయితే పంపిస్తారు. ఇక సింపుల్గా మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఏదైతే ఇంకా మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు మీరు ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతారు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు జరుగుతున్నది ఏంటి అంటే ఇప్పుడు మీరు 21st వెళ్తే మనకు 21st ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో అప్పుడే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉండవు. గుర్తుపెట్టుకోండి, అప్పుడే వెబ్ ఆప్షన్స్ అయితే ఉండవు. సో కాబట్టి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్లో అయిపోయినా మీరు ఇమ్మీడియట్గా బయటికి అయితే వచ్చేస్తారు. కానీ మనకి ఏదైతే 25th 26th నుంచి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి కదా, ఇప్పుడు ఎవరైతే 25th సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో అలా వెళ్ళినప్పుడు ఇన్ కేస్ కౌన్సిలింగ్ ఏదైతే మనకు ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్ ఉంటుంది కదా, అందులో ఎవరైనా తెలిసినట్టయితే అక్కడే కంప్యూటర్ ఆపరేటర్ అని కూడా సపరేట్ అయితే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచే కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అది కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా తెలిసినట్టు ఉంటే ఆర్ఎల్స్ మీకు లాగిన్ ఐడి అనేది సింపుల్గా బిరిగ్గా మనకు మెసేజ్ వచ్చినట్టయితే మీరు ఈ పని అనేది చేయొచ్చు. బట్ మోస్ట్లీ అలా ఉండదు కాబట్టి ఇలా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సింపుల్గా బయటకు వస్తారు. బయటకు వచ్చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి అని చెప్పి ఒక ఐడి మెసేజ్ అయితే వస్తుంది. ఇలా ఐడి మెసేజ్ వచ్చింది అంటే మీ యొక్క కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు అని చెప్పి మీరు అర్థం అనేది చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే ఆర్ఓసి ఫామ్ ఇచ్చి ఉంటారు కదా, ఆర్ఓసి ఫామ్ ఇచ్చినా కూడా మీకు మీ యొక్క కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిందని చెప్పి కూడా మీరు అర్థమైతే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. ఆర్ఓసి ఫామ్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది కూడా నేను కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఆ రోజు మనకు ప్రీవియస్ వీడియోస్లో కూడా మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందే వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఆ యొక్క వీడియోస్ ఒకసారి రెఫర్ చేయండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇలా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫర్దర్గా ఇంకా జనరేట్ పాస్వర్డ్ వెబ్ ఆప్షన్స్ ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. దాని గురించి కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.